24/7. Sir, 1 second, sir. గవర్నమెంట్ తర్వాత సైబరాబాద్ పోలీసు ఉమెన్ పట్ల వాళ్ళ సేఫ్టీ ఆఫ్ ఉమెన్ గురించి చాలా పర్టికులర్గా ఉంటారు కాబట్టి దాని మీద చాలా ఫోకస్ ఉంటుంది. సో మనకి షీ టీమ్స్ అన్నది తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అవగానే షీ టీమ్స్ అనేది రావడం జరిగింది. మనకి సైబరాబాద్లో 2014 డిసెంబర్ నుండి మనకి షీ టీమ్స్ మనకి పెట్టడం జరిగింది. సో మన దగ్గర ఇప్పుడు సైబరాబాద్లో 11 టీమ్స్ నిరంతరం వర్క్ చేస్తున్నాయి. ఈ షీ టీమ్స్ ద్వారా మనము చాలా మంది లెగల్ ఆపరేషన్స్ ద్వారా పట్టుకోవడము, తర్వాత కౌన్సిలింగ్ చేయడము, తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడము, ఇటువంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటాము. సో ఈ స్కీమ్లో మనకి ఒక ఎస్ఐ కానీ ఏఎస్ఐ కానీ లీడర్గా ఉంటారు. తర్వాత ఇద్దరు ఉమెన్ పీసీస్, ఇద్దరు మెన్ పీసీస్ ఉంటారు. ఉమెన్ పీసీస్ ఏమో విక్టిమ్స్ తో మాట్లాడడానికి, మెన్ పీసీస్ ఏమో రెస్పాండెంట్స్ ని పట్టుకోవడానికి అవసరం పడతారు కాబట్టి వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ది టీమ్ గా ఉంటారు. సో గత సంవత్సరం అంటే ఈ ఇయర్ లో మనము మనకి యాక్చువల్లీ టోటల్ పెటిషన్స్ వచ్చి 1635 పెటిషన్స్ వచ్చాయి. తర్వాత దీంట్లో మనము ఎక్కువగా రెస్పాండెంట్స్ ని కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళలో మార్పులు తీసుకురావాలి అని చెప్పి మనం ప్రయత్నం చేస్తుంటాం. కాబట్టి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో ఎఫ్ఐఆర్స్ తగ్గినాయి, అదేవిధంగా పెట్టి కేసెస్ కూడా తగ్గినాయి. సో మాక్సిమం ఎవరైతే మనకి టీచింగ్ చేస్తూ బస్ స్టాపుల్లో పబ్లిక్ ప్లేసెస్ లో దొరుకుతారో వాళ్ళని తీసుకొచ్చి కంపల్సరీగా కౌన్సిలింగ్ అది చేసి వాళ్ళలో మార్పు తీసుకురావడానికి షీ టీమ్స్ ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అదేవిధంగా చైల్డ్ మ్యారేజెస్ ని కూడా ఈ సంవత్సరంలో 22 చైల్డ్ మ్యారేజెస్ ని ఆపడం జరిగింది. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా 4034 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసి దాంట్లో దాదాపు 2 లక్షల మందికి అవేర్నెస్ అనేది కల్పించడం జరిగింది. జనవరిలో జూలైలో జరిగేది స్మైల్, ఆపరేషన్ స్మైల్ అండ్ ముస్కాన్. ఇవి కాకుండా సార్ మేము ఎంటైర్ ఇయర్ అంతా మేము దీంట్లో వర్క్ చేస్తున్నాం సార్. దీంట్లో వచ్చేసి జనవరి జూలైలో కాకుండా మేము రెస్క్యూ చేసిన పిల్లలు, అంటే రెస్క్యూ అంటే 18 లోపు పిల్లలందరూ ఇక్కడ అనాథ పిల్లలు కానీ, రోడ్ల మీద తిరిగే పిల్లలు, బెగ్గింగ్ చేసేవాళ్ళు, చైల్డ్ లేబర్స్, వీళ్ళందరినీ వీళ్ళు ఏ పరిస్థితిలో వీళ్ళు ఈ విధంగా పనిచేస్తున్నారు, అడుగుంటున్నారు అని మేము వాళ్ళని వివరంగా వాళ్ళని అడిగి తెలుసుకొని వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అన్నది ఇతర రాష్ట్రాల నుంచి చైల్డ్ లేబర్ గా పనిచేస్తున్న వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు సార్. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ చైల్డ్ లేబర్ గా వర్క్ చేస్తుంటారు. వాళ్ళందరినీ తీసుకెళ్లి హోమ్ లో పెడతాం సార్. గవర్నమెంట్ హోమ్ లో, సైబరాబాద్ హోమ్ లో. లేడీస్ అయితే కాచిగూడ, నింపోలిగడ్డలో పెడతాం సార్. ఈ చైల్డ్ లేబర్స్ వచ్చేసి వాళ్ళ పైన ఓనర్స్ ఎవరైతే పని చేయించుకుంటారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేస్తాం సార్. ఈ ఇయర్ లో మేము ఓన్లీ జనవరి జూలైలో కాకుండా ఈ 10 నెలలు మేము చేసిన వర్క్ అంటే రెస్క్యూ చేసిన పిల్లలు 50 మెంబర్స్ వరకు ఉంటారు సార్. ఆ పిల్లల్లో 5 ఎఫ్ఐఆర్ చేసినాం సార్. కూకట్పల్లి పిఎస్ లో, కేపీహెచ్బి పిఎస్ లో, బాచ్పల్లి పిఎస్ లో సార్. కొంతమంది ప్రతి ఒక్క సైబర్ క్రైమ్ ని రిజిస్టర్ చేయాలి, అలాగే దానిని ఆన్ పేపర్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ డైరెక్టివ్స్ లో భాగంగా సైబరాబాద్ హెడ్ క్వార్టర్స్ గా సెంటర్ ఫర్ సైబర్ ఫ్రాడ్ రిజిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో ఒక టోల్ ఫ్రీ నంబర్ 155-260 155-260 అనే టోల్ ఫ్రీ నంబర్ రిజిస్ట్రేషన్ నుండి మొదలుకొని డిటెక్షన్ వరకు ఒక క్రమ పద్ధతిలో సైబర్ క్రైమ్స్ ఇవాల్యుయేషన్ తో పాటు డిటెక్షన్ ని ఫోకస్ చేసుకుంటూ ఈ వింగ్ డెవలప్మెంట్ అనేది ఈ సంవత్సరం చాలా బాగా జరిగిందని, దానిలో నేను ఎండింగ్ లో అయినా పర్వాలేదు భాగంగా ఉన్నానని సంతోషంగా ఉంది.
దీంట్లో భాగంగా రిజిస్ట్రేషన్ ఏదైతే మనం చూసుకుంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి దాదాపు 3 times అంటే నియర్లీ 210% ఇంక్రీజ్ ఇన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్ చూసుకుంటున్నాము. డిటెక్షన్ కూడా లాస్ట్ ఇయర్ 13% ఉంటే ఈసారి 15.23% డిటెక్షన్ రేట్ ఇంక్రీజ్ అయింది. CFCF RMS టోల్ ఫ్రీ నంబర్ యాక్టివేట్ అయినప్పటి నుంచి కూడా దాదాపు 580 పిటిషన్లలో 106 కోట్ల రూపాయలు వివిధ అక్యూజ్డ్ బ్యాంక్ అకౌంట్లలో ఫ్రీజ్ చేయడం జరిగింది. ఇది విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ 1 year ఇస్ ఎ రిమార్కబుల్ అచీవ్మెంట్. అట్లాగే ఎక్స్క్లూజివ్ గా సైబర్ క్రైమ్స్ ఆల్ ఓవర్ ద యూనిట్ ప్రతి లా అండ్ ఆర్డర్ పిఎస్ కావచ్చు, అట్లాగే మనకి ఎక్స్క్లూజివ్ గా ఉన్నటువంటి ACP హెడెడ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో భాగంగా మొత్తం 164 కేసుల్లో 1.43 కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ ని మనము గమనించుకుంటే బ్రాడ్ గా క్లాసిఫై చేసుకుంటే 30 మోడస్ ఆపరెండి అంటే 30 వివిధ రకాల ద్వారా సైబర్ క్రైమ్స్ అఫెండర్స్ విక్టిమ్స్ ని టార్గెట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మేము చేసిన అనాలిసిస్ ప్రకారం టాప్ 5 ఒకటి మాత్రమే చెప్తానండి. కస్టమర్ కేర్ ఫ్రాడ్ చూసుంటే టోటల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ ఇంటర్స్టేట్ క్రిమినల్ గ్యాంగ్స్ 148 కేసెస్ లో మనం డిటెక్ట్ చేశాము అండ్ 262 persons అప్రిహెన్షన్ చేశాము అండ్ 20 crores ప్రాపర్టీ సీజ్ చేశాము. అలానే ప్రాపర్టీ ఆఫెన్సెస్ అంటే HP లాంటివి 158 కేసెస్ లో 187 members ని అరెస్ట్ చేశాము. 3.7 crores ప్రాపర్టీ రికవరీ అయింది. అట్లానే డ్రగ్ పెడ్లర్స్ 95 కేసెస్ లో మనము 200 members ని అరెస్ట్ చేశాము అండ్ 12 crores వర్త్ డ్రగ్స్ కూడా పట్టుకున్నాము. రీసెంట్లీ మనం చూస్తే 183 grams cocaine పట్టుకున్నాము. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్యాచ్ టిల్ డేట్. దాని తర్వాత చీటింగ్ కేసెస్ 130 కేసెస్ లో 161 members ని అరెస్ట్ చేశాము. 1.3 crore ప్రాపర్టీ సీజ్ చేశాము అండ్ సోషల్ వైసెస్ 519 కేసెస్ 1687 అరెస్టెడ్ అండ్ 65 lakh ప్రాపర్టీ సీజ్ అండ్ పబ్లిక్ హెల్త్ హజార్డస్ క్రైమ్స్ లో 146 కేసెస్ 180 people అరెస్ట్ చేశాము. 2.5 crores is the seized property. Essential Community Act లో 177 కేసెస్ చేశాము. 190 members ని అరెస్ట్ చేశాము. 1.4 crores ప్రాపర్టీ సీజ్. మిగిలిన అదర్ క్రైమ్స్ లో చూస్తే మనం 418 కేసెస్ పెట్టాము. 832 members ని అరెస్ట్ చేశాము. ఇట్ ఈస్ 5 crores is the total property seized. టోటల్ గా మనం చూస్తే ఇప్పటి వరకు 1791 కేసెస్ డిటెక్ట్ చేశాము. 3709 people ని అరెస్ట్ చేశాము. 53.8 crores ప్రాపర్టీ సీజ్ చేశాము. సో మనము కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ చూసుకుంటే ఈ క్రికెట్ బెట్టింగ్ కేసెస్ లో మనము ఇప్పటివరకు స్టేట్ లో ఒక కేసులో హైయెస్ట్ చేశాము విత్ 14 లైవ్ బోర్డ్స్. 14 బోర్డ్స్ తో పాటు 23 బుకీస్ ని 247 మొబైల్ ఫోన్స్ అండ్ 4 ట్యాబ్స్ అండ్ టీవీస్ అందరికీ చేశాము అండ్ 93 lakh క్యాష్. అదే 2019కి మనం పోలిస్తే దాదాపు 12% ఈ ఫేటల్ యాక్సిడెంట్స్ తగ్గినట్టు మనకు తెలుస్తుంది. టోటల్ యాక్సిడెంట్స్ పోయిన సంవత్సరానికి కంపేర్ చేస్తే 18% పెరిగినట్టు కనిపిస్తుంది. దీనికి ముఖ్య కారణం సైబరాబాద్ లో ఈ సంవత్సరము ప్రతి రోడ్డు మీద జరిగే ప్రతి చిన్న ప్రమాదాన్ని కూడా ఆన్ రికార్డు తీసుకువచ్చి రోడ్డు ప్రమాదాల విశ్లేషణకు మంచిగా డేటా బేస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి కేసుని కూడా రిజిస్టర్ చేయడం ద్వారా ఇది జరిగింది అని కనిపిస్తుంది. మనం రోడ్డు వారీగా ఈ రోడ్డు ప్రమాదాలను చూస్తే జాతీయ రహదారులు అంటే నేషనల్ హైవేస్ పైన అతి ఎక్కువ అంటే 232 ఫేటల్ యాక్సిడెంట్ జరిగితే 247 మంది చనిపోయారు. ఇది పోయిన సంవత్సరానికి కంపేర్ చేస్తే 40 డెత్స్ తగ్గినాయి. తర్వాత 35 ఫేటల్ యాక్సిడెంట్స్ తగ్గినాయి నేషనల్ హైవేస్ పైన. దీనికి ముఖ్య కారణం మన సైబరాబాద్ లో ఉన్న అతి ముఖ్యమైన నేషనల్ హైవేస్ పైన ఈ నేషనల్ హైవే పెట్రోలింగ్ టీమ్స్ ని ఏర్పాటు చేయడము జరిగింది. దాని ఫలితం ఇది అని మనం అనుకోవచ్చు. మన శంషాబాద్, మేడ్చల్, తర్వాత రాజీవ్ రహదారి, తర్వాత మొయినాబాద్ చేవెళ్ల వికారాబాద్ రోడ్డు,
ఈ హైవేస్ పైన మన రౌండ్ ది క్లాక్ 24 అవర్స్ మన పెట్రోలింగ్ టీమ్స్ తిరుగుతూ రోడ్ మీద డేంజరస్ పార్కింగ్ లేకుండా వివిధ అపాయకరమైన సన్నివేశాల్లో వాళ్ళు మధ్యప్రవేశం చేసి అక్కడ ఈ ప్రమాదాలు జరగకుండా కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల నేషనల్ హైవేస్ పైన కొన్ని మరణాలు తర్వాత ఫేటల్ యాక్సిడెంట్స్ తగ్గినాయని మనకు కనిపిస్తుంది. ఓఆర్ఆర్ పైన 39 మంది చనిపోయారు 33 ఫేటల్ యాక్సిడెంట్స్ లో. ఇది పోయిన సంవత్సరానికి కంపేర్ చేస్తే అంతే ఉంది. పోయిన సంవత్సరం 26 ఫేటల్ యాక్సిడెంట్ జరిగి 39 మంది చనిపోయారు. ఈ సంవత్సరం కూడా 39 మంది చనిపోయారు. ఓఆర్ఆర్ పైన ముఖ్యంగా ఇప్పుడు చాలా దూర ప్రాంతాల నుంచి డ్రైవింగ్ చేసుకుంటూ నిద్ర లేక అలసటతో డ్రైవింగ్ ఎక్కడైతే అమౌంట్ ఇన్వాల్వ్డ్ మోర్ దాన్ 25 lakhs ఆర్ మోర్ దాన్ 4 victims ఉంటారో అలాంటి కేసెస్, అలాగే డిపాజిటర్స్ యాక్ట్ కేసెస్, బ్యాంక్ ఫ్రాడ్స్, అలాంటి ఇంపార్టెంట్ కేసెస్ అన్ని కూడా ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ లో ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఈ వింగ్ లో మనం చూసినట్లయితే పోలీస్ స్టేషన్స్ లో బుక్ అయినటువంటి ఇలాంటి ఇంపార్టెంట్ కేసెస్ ను ట్రాన్స్ఫర్ చేసి ఫర్దర్ గా ఇక్కడ స్పెషలైజ్డ్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ లో. 2021 లో చూస్తే అనేక ముఖ్యమైనటువంటి కేసెస్ ని ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఇందాక సార్ చెప్పినట్లు షేరింగ్ బైక్ ఎకానమీ ఫ్రాడ్, దీనిలో మనము 4 అక్యూజ్డ్ అరెస్ట్ చేశాము. ఇది ఒక అప్లికేషన్ ద్వారా ప్రజల్ని ఎక్కువ అమౌంట్స్ డిపాజిట్స్ వస్తాయి ఎక్కువ మొత్తంలో అని చెప్పేసి వాట్సాప్ లో మెసేజ్ పంపి దాని ద్వారా అనేక అమౌంట్స్ రేజర్ పే యాప్ ద్వారా వాళ్ళు వసూలు చేసి మోసం చేయడం జరిగింది. దీనిలో మనం అక్యూజ్డ్ 4 అక్యూజ్డ్ అరెస్ట్ చేశాము. అట్లాగే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ కేసు ఇంకా ఫర్దర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఛార్జ్ షీట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎండస్ వివా అని చెప్పేసి దీనిలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్ కేసు ఇది. దీనిలో యాక్చువల్ గా 9 lakh కన్నా ఎక్కువ మంది విక్టిమ్స్ ని వీళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ పద్ధతి ద్వారా కొన్ని గూడ్స్ తీసుకోవచ్చు, మీరు ఎన్రోల్మెంట్ అవ్వాలి అని చెప్పేసి ఒక 12,000 అమౌంట్ కలెక్ట్ చేసి ఈ గూడ్స్ హెల్త్ ప్రోడక్ట్స్ బ్యూటీ ప్రోడక్ట్స్ వీళ్ళకి ఇచ్చి వీళ్ళకి మీ కింద ఎన్రోల్ చేస్తే రైట్ లెఫ్ట్ లో మీకు కమిషన్ వస్తుంది అని చెప్పేసి వీళ్ళని యూజ్ చేసి ఈ రకంగా మోసం చేయడం జరిగింది. దీనిలో మోర్ దాన్ 1,500 crores అమౌంట్ ఇన్వాల్వ్ అయింది. 9 lakh victims ఉన్నారు. ఈ కేసులో మనం అందరినీ 24 members అరెస్ట్ చేసి అందరి మీద ఒక 4 members మీద పీడీ యాక్ట్ ప్రపోజల్స్ కూడా పెట్టి పీడీ ప్రొసీడింగ్స్ ఇష్యూ చేయించడం జరిగింది. ఈ కేసు ఛార్జ్ షీట్ కూడా చేశాం. హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరికీ తెలుసు ఈ ఏడాది కోవిడ్ మహమ్మారి ప్రపంచమంతా పెద్ద ఛాలెంజ్ విసిరింది. ఈ మహమ్మారి ఎదుర్కొన్నటకు నవత రక్షించుకుంటూ ప్రజలను రక్షించి మరి ఫ్రంట్ లైన్ వారియర్స్ గా వాళ్ళ ప్రాణాలు పణంలో పెట్టి డాక్టర్స్, నర్సెస్, మీడియా అందరూ కూడా ప్రజలకు ఎంతో సేవలు అందించడం జరిగింది. మరి ఈ సంవత్సరం గత ఏడాది మనకి ఏమేమి జరిగినాయి ఆ విశ్లేషణ కూడా మీకు ఈ బుక్ రూపకంలో మీ అందరికీ ఈరోజు ఇవ్వడం జరుగుతున్నది. ముఖ్యంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఏర్పడిన తర్వాత శాంతి భద్రతలు అదుపులో తేవడంలో పాటు ఐటీ రంగంలో అభివృద్ధిలో తెలంగాణ స్టేట్ దూసుకుపోతా ఉన్నది. మరి ఎక్కడైతే శాంతి భద్రతలు బాగుంటాయో అక్కడే పెట్టుబడులు మరి పెట్టేందుకు ఎవరైనా ముందుకు వస్తారు. మరి పెట్టుబడులు వస్తే అభివృద్ధితో పాటు యువతకు ఉద్యోగాలు కూడా మనకి వస్తాయి. తెలంగాణ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి గారు శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున పోలీస్ రిక్రూట్మెంట్, పోలీసులకు మోడర్న్ వెహికల్స్, ఎక్విప్మెంట్, ఇతర సౌకర్యాలు మాకు కల్పించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసు నడుస్తా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టు రాష్ట్రంలో యూనిఫామ్ పోలీస్ సర్వీస్ డెలివరీ ఉంది. మరి
ప్రతి పోలీస్ స్టేషన్ లో, ప్రతి డివిజన్ ఆఫీస్ లో, ప్రతి జోనల్ ఆఫీస్ అండ్ కమిషనరేట్ లోని ఒకే విధంగా మనకి పోలీస్ సేవలు అంటే పోలీసింగ్ అందించాలని నిశ్చయించి ఈ రోజు మనకి ఈ ఎన్నో రిఫార్మ్స్ కూడా మనకి చేయడం జరుగుతూ ఉన్నది. సో క్లుప్తంగా మీకు నేను ఈ సంవత్సరం అంటే ఇయర్ 2021లో మనకి సైబరాబాద్ లోని క్రైమ్ ఎట్లాగా ట్రెండ్స్ ఉన్నాయి అన్న విషయాలు కొన్ని క్లుప్తంగా మీకు ఓవర్వ్యూ ఇస్తాను. నా తర్వాత డీసీపీ ట్రాఫిక్, తర్వాత డీసీపీ ఈఓడబ్ల్యూ, డీసీపీ సైబర్ క్రైమ్స్, డీసీపీ ఉమెన్ సేఫ్టీ వింగ్, డీసీపీ ఎస్ఓటీ అండ్ తర్వాత డీసీపీ లా అండ్ ఆర్డర్స్ జోన్స్ కూడా వీళ్ళు క్లుప్తంగా వాళ్ళ ఏరియాలో జరిగిన విశేషాలు కూడా మీకు వివరించడం జరుగుతూ ఉంటుంది. సో ప్రధానంగా మనము చూస్తే ప్రీవియస్ ఇయర్ అంటే మనకి 2020లో మనకి అబౌట్ 11,559 కేసెస్ వరకు క్యారీ ఓవర్ అయింది. సో ఈ సంవత్సరం మనం చూస్తే 32,869 కేసెస్ వరకు డిస్పోజ్ చేశాం. అంటే అబౌట్ 77.4% వరకు యూఐ కేసెస్ డిస్పోజల్ చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రాపర్టీ డిటెక్షన్ ఏదైతే ఉన్నదో మనకి 44%, దెన్ ప్రాపర్టీ రికవరీ మనకి ఎంటైర్ కమిషనరేట్ లోని